నమస్తే. జనరల్‌గా హెల్త్ ఇన్స్యూరెన్స్ గురించి మాట్లాడదాం. హెల్త్ ఇన్స్యూరెన్స్ ఎందుకు ఇంపార్టెంట్? మామూలుగా అందరూ హెల్తీ ఏజ్‌లో తీసుకోవాలి, ఎర్లీ ఏజ్‌లో తీసుకోవాలి అని చెప్పి. అంటే చిన్న వయసులోనే ఎందుకు తీసుకోవాలంటే 25 అట్లా స్టార్టింగ్ బెటర్. 25 ఏజ్‌లో తీసుకొని లేకపోతే అట్‌లీస్ట్ వరస్ట్ కేస్‌లో 28-30 మధ్యలో తీసుకున్న యూజ్ ఏంటంటే ఇప్పుడున్న దీనికి ఓకే. అంటే ఇప్పుడున్న మెడికల్ ఇష్యూస్ కానీ, ఇప్పుడున్న మనం తినే ఫుడ్ కలవాలి దీనికి కానీ, ఈ ఇష్యూస్ వల్ల ఏంటంటే ఎర్లీ ఏజ్‌లో తీసుకుంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఏ ఇన్సూరెన్స్ అయినా ఫర్ సపోజ్ ఏదన్నా క్రిటికల్ ఇల్‌నెస్ క్యాన్సర్ గానీ, థైరాయిడ్ గానీ, ఏదైనా సర్జరీ గానీ, ఇంకేమైనా హెల్త్ ఇష్యూస్ వల్ల అని ఏమన్నా ఉంటే వాటికి వెయిటింగ్ పీరియడ్ అనేది పెడతది. రైట్. 2 ఇయర్స్, 3 ఇయర్స్ డిపెండింగ్ ఆన్ ద కంపెనీ 2 ఇయర్స్, 3 ఇయర్స్ పెడతది. మీ ఎర్లీ ఏజ్‌లో తీసుకోవడం వల్ల యూజ్ ఏంటంటే ఈ వెయిటింగ్ పీరియడ్ అనేది ఉండదు. ఓకే. సో, మీరు ఎప్పటినుంచో ఉంది కాబట్టి దీనికి వెయిటింగ్ పీరియడ్ అనేది ఉండదు కాబట్టి యూ కెన్ ప్రొసీడ్. పాలసీ ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు 28 ఏజ్‌లో తీసుకున్నారు. సో, ఫర్ సపోజ్ మీరు 36 ఏజ్‌లోనే ఇప్పుడు ఏదో సమ్ ఇన్సిడెంట్ అయింది. అప్పుడు ఇది మీరు ఆల్రెడీ పాలసీలో ఉంటారు కాబట్టి ఈ వెయిటింగ్ పీరియడ్ ఎప్పటినుంచో ఉన్నారు కాబట్టి అది ఉండదు ఇంకా. ఫర్ సపోజ్ ఇన్ కేస్ ఇప్పుడు మీకు ఫర్ సపోజ్ ఏదైనా కేర్‌లో ఉన్నారు. లేదంటే ఇప్పుడు స్టార్ ఇష్యూస్ ఉన్న స్టార్‌లో ఉన్నారు. సో, స్టార్ సర్వీస్ బాలేదు కాబట్టి మీరు వేరే దానికి పోర్ట్ అయితే మీరు ఇనిషియల్‌గా తీసుకున్న పీరియడే కాలిక్యులేట్ అయితది తప్ప మీరు ఫ్రెష్ పాలసీ హోల్డర్ అనేది కాదనమాట. సో, ఇది జనరల్‌గా ఇది ఎవరు క్లారిటీ ఇస్తున్నారో ఏంటో తెలియదు. బట్ ఇప్పుడు ఎవరికైనా గానీ పాలసీ ఇప్పటివరకు నేను ఎక్స్‌ప్లెయిన్ చేసినా గానీ ఇచ్చిన వాళ్ళకి ఏంటంటే టర్మ్స్ అండ్ కండిషన్స్ చెప్పాలి. మామూలుగా జనరల్‌గా అందరికీ ఏది డ్రాబ్యాక్ అయిపోయింది, నెగెటివ్ ఎందుకొచ్చిందంటే అడ్వైజర్స్ మీద, వాళ్ళకి క్లాజెస్ చెప్పరు. టర్మ్స్ అండ్ కండిషన్స్ చెప్పరు. సో, ఇది మీకు ఇన్ని డేస్‌లో మీకు కవర్ అవుతది, ఇన్ని డేస్‌లో మీకు కవర్ అవ్వదు అని చెప్పేది కస్టమర్‌కి క్లియరెన్స్ అనేది ఇవ్వరు. సో, అందుకని ఈ అడ్వైస్ మీద గానీ, ఏజెంట్స్ మీద గానీ నెగెటివ్ అనేది క్రియేట్ అయితుంది. సో, జనరల్‌గా మనం ఎండ్ ఆఫ్ ద డే యూ ఆర్ వర్కింగ్ ఫర్ మనీ ఓకే. ఏజెంట్స్ అనేది ఎవరైనా గానీ వాళ్ళు ఎవరైతే కస్టమర్ ఉన్నారో వాళ్ళకి బెనిఫిట్ అవుతది. బట్ మనం ఇచ్చేటప్పుడు ఏంటంటే వాళ్ళకి క్లాజెస్ చెప్పినామనుకో, ఇది తీసుకుంటే ఇది కవర్ అవుతది, ఇది కవర్ అవ్వదు, ఇన్ని డేస్ వెయిటింగ్ పీరియడ్ అని క్లియర్ కట్‌గా వాళ్ళకి కూర్చొని ఎక్స్‌ప్లెయిన్ చేస్తే అయిపోతది. సో, వాళ్ళు కూడా అప్పుడు డిసైడ్ చేసుకుంటారు. ఓకే. ఈ రిస్క్స్ ఉన్నాయి. సో, దీన్ని బట్టి మనం అంటే వాళ్ళు అప్పుడు కస్టమర్ ఏ క్లాజ్ మీద వాళ్ళు తీసుకోవాలనేది వాళ్ళ క్లారిటీ అనేది వాళ్ళు తీసుకొని వాళ్ళు ప్రొసీడ్ అవుతారు. కానీ మనం ఏం చెప్పకుండా ఇప్పుడు మనకేదో ఉంది అని చెప్పి మనం తొందరపడి కస్టమర్‌ని ఏదో ఇచ్చేసి తర్వాత వాళ్ళు ఇబ్బంది పెట్టి తర్వాత మనల్ని నెగెటివ్ చేయడం కంటే ముందుగానే వాట్ కైండ్ ఆఫ్ ఇష్యూస్ ఆర్ దేర్ అనేది కంప్లీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తే దెన్ బెనిఫిట్. హెల్త్ ఇన్సూరెన్స్‌లో మాత్రం. పర్టిక్యులర్ హెల్త్ ఇన్సూరెన్స్ క్లాజెస్ చెప్పాలి. ఎందుకంటే బీపీ గానీ, డయాబెటిక్స్ గానీ, థైరాయిడ్ గానీ, సో వేరే క్రిటికల్ ఇల్‌నెస్ గానీ ఇవన్నీ బిఫోర్ ఉన్న ఇష్యూస్ పర్టిక్యులర్‌గా కస్టమర్‌ని అడిగి మనం టర్మ్స్ అండ్ కండిషన్స్ చెప్పి వాళ్ళకి పాలసీ ఇష్యూ చేస్తే బెటర్. ఎందుకంటే ఫ్యూచర్‌లో మీకు మంచి రిఫరెన్సెస్ వచ్చే ఛాన్స్ ఉంటది. వాళ్ళు మంచి బిల్డప్ చేసుకునే కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఉంటది. మళ్ళీ మన మంచి రిలేషన్‌షిప్ బిల్డప్ చేసుకోవచ్చు. తర్వాత ఏమన్నా ఉన్నా ఇంకా బిజినెస్ ఇంప్రూవ్ అవుతది. కానీ అన్నెసరీగా ఇది చేసుకొని బిస్కెట్ అయితే వేస్ట్. సో, జస్ట్ మన షేర్ ఓకే. అడ్వైజర్స్ ఎవరైనా ఉంటే ఇది మైండ్‌లో పెట్టుకోండి. రైట్. థ్యాంక్ యూ. జై హింద్.